హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే 19 బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయన్నమాట. ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్, అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ల్యాండ్స్, ఈ విధంగా మనకి 19 బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఆ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సిఆర్డిఏ లేఅవుట్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చాయండి. మొత్తంగా మనకి 9 ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇవి మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయితే సేల్కి వచ్చాయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీస్ అనమాట. సో మొదటిగా మనకి ప్లాట్ నెంబర్ 8 వచ్చేసరికి 203 గజాలండి. ఇది మనకి 5,90,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. అదేవిధంగా ప్లాట్ నెంబర్ 9, 10, 11, 12, 18, 19, 21 ఈ ప్లాట్స్ అన్నీ కూడా మనకి 201 గజాల కొలతల్లో సేల్కి వచ్చాయండి. ఇవి మనకి 5,85,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయండి. అదేవిధంగా ప్లాట్ నెంబర్ 20 అనేది 217 గజాల ల్యాండ్ అండి. ఇది మనకి 6,32,000 అనమాట. మొత్తంగా 9 ల్యాండ్స్ అయితే ఉన్నాయండి. మొత్తం కావాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఏదన్నా ప్రాపర్టీ నచ్చితే తీసుకోవచ్చు అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 38 కిలోమీటర్ దూరంలో ఉండే గుడివాడ దగ్గర పెద్దపారంపొడి విలేజ్కి అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి గుడివాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 5 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే వైపు పారపొడి అనే విలేజ్ అని వస్తుందండి. ఈ విలేజ్లో జస్ట్ ఒక 700 మీటర్స్ లోపలికి వెళ్తే ఈ వెంచర్ అనేది ఉందండి. ఇది సిఆర్డిఏ లేఅవుట్ ల్యాండ్ అనమాట. సో బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, అదేవిధంగా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో తక్కువ బడ్జెట్లో వచ్చాయి కాబట్టి చూడండి ఒకసారి, తప్పకుండా నచ్చుతుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ చోడవరం ప్రైమ్ లొకేషన్లో మనకి 2 ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో మనకి 217 గజాలు, అదేవిధంగా 222 గజాలు ల్యాండ్స్ అనమాట అండి. సో మనకి ఇది బెన్ సర్కిల్ నుంచి ఇటు యనమల కుదురు అవనిగడ్డ వైపు వెళ్ళే రూట్లోకి అయితే సేల్కి వచ్చాయండి. సో మొదటిగా మనం 217 గజాల ల్యాండ్ అనేది చూసుకుంటే ప్లాట్ నెంబర్ 85 అండి. ఇది నార్త్ వెస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. నార్త్ వైపున 33 అడుగుల రోడ్ అండి. అదేవిధంగా వెస్ట్ వైపున 24 అడుగులు అనమాట. ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో 19,53,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. అదేవిధంగా 222 గజాల ల్యాండ్ అనేది ప్లాట్ నెంబర్ 72 అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. నార్త్ వైపున 33 అడుగుల రోడ్ అండి. అదేవిధంగా ఈస్ట్ వైపున 24 అడుగుల రోడ్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి 19,98,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఈ రెండు కూడా బేసిక్ ఆర్పీ ప్రైజ్లు అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే సేల్కి వచ్చాయండి. ఆప్షన్లో కాంపిటీషన్ ఉంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే సింగిల్ బిడ్ ఇంక్రిమెంట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట. బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుడివాడ మెయిన్ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే చౌదరిపేట ప్రైమ్ లొకేషన్లో మనకి 469 గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో మెయిన్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం మనకి 90 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట. సో ఈ బిల్డింగ్ అనమాట అండి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో చూడొచ్చు, చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. సో అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట.
సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారండి. రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట. సో బెడ్రూమ్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయండి. సో మొత్తంగా ఇది 469 గజాలు అనమాట అండి. సో చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయన్నమాట. ఒక గెస్ట్ హౌస్ లాగా అయితే వాడుకోవచ్చు అండి ప్రాపర్టీ అనేది. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ల్యాండ్ కాస్ట్ అదేవిధంగా బిల్డింగ్ వాల్యూషన్ క్యాలిక్యులేట్ చేసినా కానీ చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చేయండి. కేవలం 90 లక్షలు అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది 91 అవ్వచ్చు, 92 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఒక సింగిల్ బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది, సో ఈ ప్రాపర్టీ కూడా మనకి గుడివాడ దగ్గర బేతోల్ విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ అనమాట. మొత్తంగా ఇది 145 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా. సో స్ట్రక్చర్ పరంగా ఓల్డ్ బిల్డింగేనండి. ఇప్పుడు మనకి ఇది సౌత్ ఈస్ట్ 2 రోడ్ల కార్నర్ బిట్ అనమాట. ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 36.5 అడుగులండి. లోతు వచ్చేసరికి 35.5 అడుగులు అనమాట. స్క్వేర్ బిట్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా. బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. కేవలం మనకి 28,41,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇంటి ముందు రోడ్డు అనేది మనకి చిన్న రోడ్డు అనమాట అండి. సో ఈ బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే బిల్డింగ్ అనేది బాగుంటుందండి. సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి క్రాక్స్ కానీ ఏమీ లేవండి. ప్రస్తుతానికైతే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో మనకి ఇది మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట. ఈ 28,41,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది అనమాట. అది గమనించవలసిన విషయం అండి. సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మనకి 16 కిలోమీటర్ దూరంలో రొయ్యూరు విలేజ్లో 242 గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో రూట్ మ్యాప్ పరంగా చూసుకుంటే మనకి చోడవరం, మొద్దూరు, దాని తర్వాత రొయ్యూరు అనేది వస్తుందండి. ఇది బెన్ సర్కిల్ నుంచి మనకి అవనిగడ్డ వెళ్ళే రోడ్లో అయితే వస్తుంది అనమాట అండి. రొయ్యూరు అనే విలేజ్ అనమాట. ఇందులో మనకి 242 గజాల బిల్డింగ్ అనమాట అండి. ఇది మనకి 18,10,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదండి. సో మనకి ఒక విలేజ్ నేటివిటీ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో చాలా బాగుందనమాట అండి ఏరియా పరంగా కూడా. సో మనకి ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఈస్ట్, వెస్ట్, సౌత్ 3 ఫేసింగ్లో వస్తుంది అనమాట అండి. 3 వైపులో కూడా రోడ్ అనేది ఉందన్నమాట మనకి. సో కేవలం మనకి 18,10,000 రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి. మంచి ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే సేల్కి వచ్చిందండి. 242 గజాల్లో బిల్డింగ్ అనమాట. సో ఎక్సలెంట్గా ఉందండి స్ట్రక్చర్ పరంగా కూడా. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుడివాడ దగ్గర మనకి పెద్దపారంపూడి విలేజ్లో 352 గజాలు అదేవిధంగా 525 గజాల ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి. సో 352 గజాలు అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. 2 వైపులో కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయండి. సో రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 49 అడుగులు అనమాట. లోతు వచ్చేసరికి 62 అడుగులు అండి. సో మొత్తంగా ఇది 352 గజాల ల్యాండ్ అనమాట. ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 15,84,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. అదేవిధంగా 525 గజాల ల్యాండ్ అనేది చూసుకుంటే ఈస్ట్, అది కూడా నార్త్ ఈస్ట్ కార్నరే అనమాట అండి. దానికి కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 60 అండి. లోతు వచ్చేసరికి 77 అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి 23,62,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయండి. సో రెండిట్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. రెండు కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి. ఇవి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది గమనించవలసిన విషయం అండి. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ
తాడికడప డొంక రోడ్లో మనకి 88.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2+ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి. ఫేసింగ్ పరంగా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అనమాట. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 21 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 36 అడుగులు అనమాట. సో మనకి దీనికి చిన్న మైనస్ పాయింట్ అనేది ఉందండి, బిల్డింగ్ మొత్తానికి రోడ్డు స్థలం అనేది వస్తుంది అనమాట. సో దాని పరంగా మనకి ఇబ్బంది లేదనుకుంటే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం 50 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇదే ఏరియాలో మనకి 72 గజాలు 76 గజాలు ఈ కొలతల్లో మనకి బిల్డింగ్స్ ఉట్టి గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్సే మనకి 60 లక్షల పైన వాల్యూ చేస్తున్నాయండి. సో మనకి చిన్న మైనస్ పాయింట్ వల్ల ఈ G+2 బిల్డింగ్ అనేది కేవలం 50 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి కాంపిటేటర్స్ ఉంటే. సో ఎవరు కాంపిటేటర్స్ లేకపోతే సింగిల్ బిడ్ ఇంక్రిమెంట్ చేసి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. సో దాని పరంగా సెంటిమెంట్ లేదు, ఇబ్బంది ఎటువంటి లేదు అనుకుంటే ప్రాపర్టీ అనేది మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి, రెంటల్ ప్రాపర్టీ కూడా. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మేము డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంచ్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే పడమట ప్రైమ్ లొకేషన్లో 109.5 గజాల రేకుల షెడ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో బందరోడ్ కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. ఫేసింగ్ పరంగా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి. సో చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనమాట అండి. ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది, కేవలం 60 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి మొత్తంగా 109.5 గజాలు అనమాట. సో ఇంటి ముందు రోడ్డు అనేది చిన్న రోడ్డు అనమాట అండి. బంద రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది లోపల వీడియో అనేది ప్రస్తుతానికి అవైలబుల్ లేదండి. మీకు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయండి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. 60 లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో కాంపిటేటర్స్ ఉంటే రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ ఎవరు లేకపోతే సింగిల్ బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెంచ్ సర్కిల్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాకి కేవలం 5 కిలోమీటర్ దూరంలో ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ రోడ్డు ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. 2 కూడా మనకి అన్ఫినిష్డ్ ఫ్లాట్స్ అనమాట. సో ఇది మనకి ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇంకొకటి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట అండి. దీని ప్లింత్ ఏరియా అనేది 1100 SFT వస్తుంది అనమాట. కామన్ ఏరియా అనేది 275 SFT అండి. కార్ పార్కింగ్ కింద 200 SFT అనమాట. టోటల్గా చూసుకుంటే మనకి 1575 SFT అనమాట అండి ఒక్కొక్క ఫ్లాట్. సో 2 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. 2 ఫ్లాట్స్లో మీకు ఏ ఫ్లాట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట అండి. సో వర్క్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 57.5 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఉందన్నమాట, మనం చేయించుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం బ్యాంకాక్స్లో ఇలానే మనకి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీస్ అనేవి. సో చూడొచ్చు, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఉందన్నమాట అండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు 45,12,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక్కొక్క ఫ్లాట్. సో మన ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చి చూడాలనుకుంటున్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. చుట్టూ వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి. అన్ఫినిష్డ్ అనమాట. సో మనకి దాదాపుగా మనకి ఒక 5 to 10 lakhs పైనే వర్క్ అనేది ఉందన్నమాట అండి. సో సీలింగ్స్ అవన్నీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. కింద ఫ్లోరింగ్, శానిటరీ వర్క్స్, ఎలక్ట్రికల్, ఈ విధంగా మనకి వర్క్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది
విజయవాడ సిటీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో మనకి 72 గజాల G+2 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో వారధికి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 ఇయర్స్ లోపు అవుతుందండి. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. చిన్న చిన్న మైనర్స్ తోటి ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. బస్ స్టాండ్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. సో G+2 బిల్డింగ్ అనమాట అండి. సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కంటే కూడా మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తామండి. సో ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఏరియా పరంగా చూసుకుంటే మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో థర్డ్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. సో దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే మనకి 866 SFT వస్తుందండి. కామన్ ఏరియా అనేది 207 SFT అనమాట. కార్ పార్కింగ్ కింద 84 SFT అండి. టోటల్గా చూసుకుంటే మనకి 1100 అబో SFT వస్తుందండి. అన్డివైడెడ్ షేర్ అనేది 43.5 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. లిఫ్ట్ సౌకర్యం, జనరేటర్, పవర్ బ్యాకప్, చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్స్, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ ఏరియా అనమాట. సో చూస్తారు కదండి, మెయింటెనెన్స్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగా చేయిస్తున్నారనమాట. సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ కూడా ఉందన్నమాట. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది థర్డ్ ఫ్లోర్లో. సో చూడొచ్చండి, మంచి వుడ్ వర్క్, పాలిష్ వర్క్ అయితే చేయించారనమాట. సో లోపల వీడియో కూడా ఉందండి, మనం లోపల వీడియో కూడా చూద్దాం ఒకసారి మనం. సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారండి. ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. హాల్ స్పేస్లో కానీ బెడ్రూమ్ స్పేసెస్లో అన్నీ కూడా మనకి కబోర్డ్ వర్క్స్ అయితే చేయించారండి. ఇది మనకి యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ లాగండి, చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్. సో మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి. పక్కనే ఓపెన్ కిచెన్ అనమాట. గ్యాస్ కట్ ఉంది, పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి మంచి కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట అండి. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం 26,40,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. సో లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. అప్పటికన్నా కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి ఇప్పుడు సేల్కి వచ్చిందండి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి సేల్కి అనేది వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి. సో ఈ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం 19,80,000 ఆర్పీ ప్రైస్కి అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. సో దీని ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే మనకి 800 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది అనమాట. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు కదండి, మెయింటెనెన్స్ పరంగా కూడా అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. చిన్న చిన్న మైనర్స్ తోటి ఇప్పుడు ప్రాపర్టీ అనేది మనకి కేవలం 19,80,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో అయితే ఇప్పుడైతే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, లిఫ్ట్ సౌకర్యం ఉంది, జనరేటర్, పవర్ బ్యాకప్, ఈ విధంగా మనకి ఎమ్యూనిటీస్ తోటి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి.
సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట. విండోల నుంచి అయితే కొంచెం కవర్ చేసామండి. సీలింగ్స్ కానీ కబోర్డ్స్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయన్నమాట అండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ అనేది 19,80,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర అంబాపురం ప్రైమ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సెల్కి వచ్చిందండి, కార్ పార్కింగ్ సౌకర్యంతో. సో ఇది మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుంది అనమాట. ఏదైతే మనకి 100 ఫీట్ పైపుల్ రోడ్ ఉందో దానికి చాలా దగ్గరికి వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది 827 SFT అండి. కామన్ అనేది మనకి 207 SFT అనమాట. పార్కింగ్ కింద 100 SFT అండి. సో మనకి ప్రాపర్టీ అనేది కేవలం 28,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. 28,50,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అది మనకి 29 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, లిఫ్ట్ సౌకర్యం, జనరేటర్ పవర్ బ్యాకప్, ఈ ఎమ్యూనిటీస్ తోటి మనకి ప్రాపర్టీ అనేది కేవలం 22,30,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి, వెస్ట్ ఫేసింగ్ అనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది 800 అనమాట అండి. కార్ పార్కింగ్ అనేది 100 అనమాట. కామన్ ఏరియా అనేది 270 అండి. టోటల్గా చూసుకున్నా కానీ మనకి 1100 అబోవ్ SFT అనేది వస్తుందండి. సో అన్డివైడెడ్ షేర్ అనేది 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి ఇది. చుట్టూ కూడా మనం చూస్తున్నాం కదా, వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు, సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో మనకి ఎటువంటి రిపేర్ వర్క్స్ కూడా లేవండి, రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో ప్రస్తుతానికైతే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. 22,30,000 అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆక్షన్లో మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఎవరు లేకపోతే ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఒక బిడ్ ఇంక్రిమెంట్. సో ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. అలాగే బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట అండి. అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ దగ్గర కొండపల్లి ఏరియాలో మనకి 44.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం 7,82,000 రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా 3 కిలోమీటర్ దూరం వస్తుందండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మనకి సుమారుగా 18 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. కొండపల్లి ప్రైమ్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, మొత్తంగా ఇది 44.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇలా ఉందన్నమాట అండి. మనం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం చేపించుకుంటే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. సో చూస్తున్నారు కదా, లోపలంతా ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారండి. పక్కనే కిచెన్ అనమాట. సో ఇది హాల్ స్పేస్ అనమాట అండి. సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం 7,82,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ కాంపిటీటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట అండి. సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట. పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి చుట్టూ కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
సో చూస్తున్నారు కదా, ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మంచి ఆఫర్ ప్రైస్ అండి. సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అందమైన బిల్డింగ్ అనేది మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం 28 లక్షల ఆర్పీ ప్రైస్కి అనమాట. సో చూస్తున్నారు కదండి, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా 7 కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, మంచి క్లాస్ డిజైన్స్ తోటి ఎలివేషన్ అంతా కూడా చేయించారనమాట, గ్లాస్ ఫ్రేమింగ్ తోటి. సో మనకి రోడ్డు కన్నా కూడా 2 ఫీట్ హైట్గానే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేయించారనమాట అండి. సో పిఓపి సీలింగ్స్, వాల్ కేర్స్, కలర్ఫుల్ పెయింటింగ్, ఈ విధంగా మనకి ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ మరియు అదేవిధంగా ల్యాండ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దానికన్నా కూడా చాలా తక్కువకే ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. కేవలం 28 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే నున్న ప్రైమ్ లొకేషన్ దగ్గర పాతపాడు అనే విలేజ్లో 254 గజాల G+1 బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 12 ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. నున్న మెయిన్ సెంటర్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో పాతపాడు ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి. అది కూడా కేవలం 43 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి 80 లక్షల రూపాయల వాల్యూ చేసిద్దండి. కానీ మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో 43 లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది గమనించవలసిన విషయం అండి. సో బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఆర్ఆర్పేట ప్రైమ్ లొకేషన్లో 200 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. అప్పుడు కన్నా కూడా ఈసారి రేట్ అనేది తగ్గించారనమాట. ఇప్పుడు గజం కేవలం మనకి 12,300 చిల్లరకి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. సో మొత్తంగా చూసుకుంటే 200 గజాల ల్యాండ్ అనేది 24,62,000 ఆర్పీ ప్రైస్కి అనమాట. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి ఒక మైనస్ పాయింట్ ఉందండి. రోడ్డు సోలర్ అనేది వస్తుంది అనమాట. దాని పరంగా ఇబ్బంది లేదు, ఎటువంటి సెంటిమెంట్ లేదనుకుంటే మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ప్రాపర్టీగా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాడు. బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమలకుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. అది కూడా కేవలం 15,71,000 ఆర్పీ ప్రైస్ కనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 26 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో కార్ అయితే వచ్చేసిద్దండి, కాకపోతే చిన్న రోడ్స్ అనమాట మనకి. సో లోపల వీడియో కూడా ఉందండి, ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగా చేయిస్తున్నారనమాట అండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట, థర్డ్ ఫ్లోర్ అండి. సో అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే 26 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు, ఇటువైపు లిఫ్ట్ కూడా ఉందండి. సో చూస్తున్నారు కదా,
సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇచ్చారండి. వుడ్ వర్క్ అని మంచి పాలిష్ వర్క్ అయితే చేశారనమాట. దానికి సేఫ్టీగా మనకి మస్కిటో నెట్ డోర్ కూడా ఉందన్నమాట అండి. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో చుట్టూ కూడా వాల్ కేర్ అనేది చేసి ఉన్నాయండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి. అదేవిధంగా కబోర్డ్స్ అయితే చేయించుకోవాలన్నమాట. పిఓపి సీలింగ్ కూడా చేస్తుందన్నమాట. 2 బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇండియన్ బేషన్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో వెస్టర్న్ సూట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే సుమారుగా మనకి 750 అబోవ్ ఎస్ఎఫ్టీ అని వస్తుంది అనమాట. సో ఫిజికల్గా చూస్తే ఫ్లాట్ పరంగా అయితే చాలా బాగుందన్నమాట అండి. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట. బెడ్రూమ్ స్పేస్ కానీ, హాల్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 15,71,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఒకవేళ కాంపిటేటర్స్ ఉంటే రేట్ అనేది పెరిగిద్ది అనమాట. కాంపిటేటర్స్ అనేవి ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ కూడా చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ మీకు వచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది